హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీతాఫలం ఆకులతోటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, నడుము నొప్పి, మెడాల నొప్పులు, శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగించుకోవచ్చు. సీతాఫలం ఆకులు అందరికీ అందుబాటుగానే ఉంటాయండి. ఒకసారి తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అసలు వాడిపోవు. కవర్‌లో స్టోర్ చేసుకున్నామంటే వెజిటబుల్స్ స్టోర్ చేసుకునే బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల వరకు వాడిపోవండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పట్టు అంటే కాలికి పట్టులా కడతాం కదండీ నొప్పుల దగ్గర. ఈ పట్టు మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్‌ని ఈజీగా వారం రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి రెడీ చేసుకుంటే సరిపోతుందండి. సీతాఫలం ఆకుల్ని ఈ విధంగా తెంపిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సీతాఫలం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, సీతాఫలం ఆకులు నొప్పులను తగ్గించడానికి కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈజీగా పేస్ట్ అవుతుందనమాట. డైరెక్ట్ అలాగే ఆకులు వేసామంటే ఇది మెదగడానికి టైం పడుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూస్తూ ఉన్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి సహజమైన ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వారికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే ఇంకా మన ఛానల్లో నొప్పులకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్‌ని కూడా చూసే ప్రయత్నం చేయండి మీకు సమయం ఉంది అనుకున్నప్పుడు. సీతాఫలం ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాక ఇందులోకి పసుపు తీసుకోవాలి. పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. నొప్పుల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోకి కొద్దిగన్ని దాల్చిన చెక్క కూడా తీసుకోవాలండి. దాల్చిన చెక్క కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో కొద్దిగంత వాము తీసుకోవాలి. వాము గురించి నేను చెప్పనక్కర్లేదు, చాలామందికి తెలిసిన విషయమే. కొద్దిగంత నేను వేప నూనె తీసుకుంటున్నానండి. ఇందులో మీకు మరొక విషయం చెప్పాలి. ఈ వేప నూనె నేను రెడీ చేసినప్పుడు ఇది కాచి మళ్ళీ నేను అదే బాటిల్‌లో వేసుకున్నానండి. ఆ వేప నూనెలో నేను కొద్దిగంత వామ పువ్వు, పుదీనా పువ్వు కూడా యాడ్ చేశానండి. పుదీనా పువ్వు అంటే మెంతాల్ అంటారు కదా అది. ముందుగా నేను వేప నూనె వేడి చేసి తర్వాత నేను అందులోకి కొద్దిగంత వామ పువ్వు, కొద్దిగంత పుదీనా పువ్వు యాడ్ చేశానండి. మీరు ఇది ఏమీ అవసరం లేకుండా కొద్దిగంత నువ్వుల నూనె లేదంటే ఆముదం కూడా యూస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కొద్దిగన్ని నీటిని కూడా ఇందులోని వేసి ఈ విధంగా మిక్సీ పట్టేశానండి. నేను వేప నూనె ఇందులోని వేశాను కదండీ. మీరు ఆముదం వేయొచ్చు, లేదంటే ఆవాల నూనె వేయొచ్చు, లేదంటే నువ్వుల నూనె వేయొచ్చు. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇవి ఏమీ లేవంటే కొద్దిగంత కొబ్బరి నూనె అయినా సరే వేసి మిక్సీ పట్టుకోండి. ఇందులోని కొద్దిగన్ని నీటిని కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మరీ లూజ్‌గా ఉండొద్దండి. మనము నొప్పులకు పట్టు వేసినప్పుడు అది కారిపోకుండా పట్టు మనం ఏ విధంగా అయితే మోకాలికి నొప్పికి ఏ విధంగా అయితే పెడతామో అది అలాగే ఉండాలన్నమాట, కారిపోకుండా. ఇప్పుడు మనం రెడీ చేసుకునేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది తెలుసుకుందాం. ఇదొచ్చేసి మనము వారం రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా నిల్వుంటుంది. బయట కాదండి, ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నొప్పులు తక్కువగా ఉన్నాయి అనుకుంటే వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోవచ్చు. పగటిపూట అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయంలో అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసే ముందరంగా ఖచ్చితంగా పెనం పెట్టేసుకోండి స్టవ్ మీద. ఇనప కడాయి లేదంటే ఈ విధంగా పెనం ఉంటే మరీ మంచిదండి. లేదంటే నార్మల్‌గా మనం స్టీల్ గానీ, సిల్వర్ గానీ ఏవైనా ఉపయోగించొచ్చు. ముందుగా మీ దగ్గర ఈ విధంగా ఇనప కడాయి కానీ లేదంటే ఈ పెనం కానీ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగంత వేడయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులోకి కొద్దిగా వేసుకోండి. అంటే 2 మోకాళ్ళకు లేదా 2 మడమలకు ఇట్లా మనకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మనకి ఎంత అవసరమో మనకు అందాజుగా తెలుసు కదండీ, అంత తీసుకోండి. ఈ రిమైనింగ్ పేస్ట్ అంతా కూడాను మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. వారం రోజుల వరకు ఉంటుంది. వారానికి ఒకసారి రెడీ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెడితే చల్లగా ఉంటుంది కదా అనుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత రెడీ చేసుకోవచ్చు. లేదంటే చల్లగా ఉన్నదాంతో కూడా రెడీ చేసుకోవచ్చండి. ఎలాగో మనం వేడి చేస్తాం కదా. 2 మోకాళ్ళకు మనకు ఎంతైతే సరిపడా ఉపయోగించుకుంటామో అంత ఈ విధంగా వేసి వేడి చేసుకోండి. మన చర్మం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉంటే సరిపోతుందండి. రెడీగా ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఇంట్లో మనకి ఈ విధంగా తయారు చేసే వాళ్ళు ఉంటే
మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండి వాళ్ళతోటి రెడీ చేపించుకోండి. లేదంటే మేము నడవగలుగుతాము, మేమే చేసుకోగలుగుతాం అన్నట్లయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో, మరీ ఎక్కువ వేడిగా ఉండొద్దు. మన చర్మం తట్టుకోగలిగినంత వేడిగా ఉండాలి. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసినప్పుడు ఇలాంటి సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయండి. సో, నేను వేప నూనె తీసుకున్నాను కదండీ! వేప నూనె ముందుగా నేను కొద్దిగంత వేడి చేసి, చల్లారక ముందే అందులోని కొద్దిగంత వామ పువ్వు, పుదీనా పువ్వు వేశానండి. తర్వాత నేను చల్లారిన తర్వాత బాటిల్‌లో ఫిల్ చేసుకున్నా. మీరు అంత ఏమి చేయనవసరం కూడా లేదు. మీరు ఓన్లీ వేప నూనె వేసుకోవచ్చు. మీకు అందుబాటులో లేకపోతే ఆముదం వేసుకోవచ్చు. లేదంటే ఆవాల నూనె, లేదంటే నువ్వుల నూనె, లేదంటే కొబ్బరి నూనె కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఇక మోకాలిక లేదా మడమలక మనకెక్కడ నొప్పి ఉంటే అక్కడ కీళ్ళ నొప్పులా, లేదంటే భుజం నొప్పి, నడుము నొప్పి మనకెక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఎలా అప్లై చేయాలన్నది నేను మీకు కొద్దిగంత అప్లై చేసి చూపిస్తా చూడండి. మనకు ఎంతైతే అవసరమో అంతనే ఈ విధంగా వేడి చేసుకోండి. మిగిలిన అంతా కూడాను ప్లాస్టిక్ అని, లేదంటే గాజు కానీ, లేదంటే స్టీల్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులోని నొప్పులు భయంకరంగా ఉన్నాయి, మేము తట్టుకోలేము అనుకునేవారు కొద్దిగంత జామ్ ఆయిల్ కూడా ఇందులోని మీరు యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఒక అర చెంచా వరకు జామ్ ఆయిల్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ చేసుకోకపోయినా సరే మంచి ఫలితం ఉంటుందండి. నొప్పులు ఇమ్మీడియేట్‌గానే తొలగిపోతాయి. భరించలేనంత నొప్పి ఉంటే కొద్దిగంత జామ్ ఆయిల్ మీకు అందుబాటుగా ఉంటే ఇందులోని యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ ఈ విధంగా సేమ్ వీడియోలో చూస్తున్నట్టుగా సో, మంచిగా మనం అప్లై చేసుకోవచ్చనమాట. నీటిని ఎక్కువగా వేసి మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే కారిపోయినట్లుగా ఉంటుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నామంటే అప్లై చేసినప్పుడు అస్సలు కారిపోదండి. ఇరిటేషన్‌గా ఉండదు. సో, ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకోవచ్చు. రోజుకు ఒక పూటైతే సరిపోతుందండి. ఖచ్చితంగా అరగంటైనా ఉంచుకోవాలండి. తర్వాత తీసేయండి. ఇక ఈ పట్టు తీసిన తర్వాత కాలిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అర్ధగంటకి కాస్త డ్రై అయినట్లుగా ఉంటుంది. ఈజీగా చేత్తోటి తీసేయొచ్చు. సో, ఇలా ప్రతిరోజు రాత్రి మనకు కాళ్ళకు పట్టులాగా వేసుకుంటూ ఉండండి. చాలామంది అరికాళ్ళలో మంటలకు వీడియో చేయమని అడుగుతూ ఉన్నారు. రాబోయే వీడియోలో నేను తప్పకుండా చూపిస్తానండి. పడుకున్నప్పుడు నిద్ర కూడా రావట్లేదు, అరికాళ్ళలో బగబగా అనే మంటలతోటి అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాబోయే వీడియోలో ఒక సింపుల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వస్తానండి. అన్నీ కూడా మనకు సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి అరికాళ్ళలోని మంటలను తగ్గించుకోవడానికి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఇంటి చిట్కాలు అప్లోడ్ చేసినప్పుడు మీకు మీ మొబైల్‌లో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో, అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నొప్పులతో ఇబ్బంది పడే వారికి కూడా ఈ వీడియో చేరుతుందండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! సో, ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులేనండి. ఇదొచ్చేసి మరొక కాలుకి సరిపోతుంది. ఈ విధంగా ఉండాలన్నమాట మిక్సీ పట్టుకున్నప్పుడు. ఈ విధంగా అప్లై చేసేయండి. ఖచ్చితంగా అర్ధగంట ఉంచుకోండి. తర్వాత తీసేయండి. వాము కొద్దిగంత మనం యాడ్ చేసాం కదండీ! వాము ఖచ్చితంగా ఇందులోనే మనము మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. వాము వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పుండ్ల పైన దయచేసి అస్సలు అప్లై చేయొద్దండి. గుల్లలున్నా, పుండ్లున్నా, దెబ్బలు తగిలిన దెబ్బల పైన అప్లై చేయొద్దండి. ఈ రెమెడీ దెబ్బలకు, పుండ్లకు అప్లై చేసేదానికి కాదు. నొప్పులను తగ్గించుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. మీ రిజల్ట్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రీవియస్ వీడియోస్‌లో చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.